హాయ్ హలో అండి. నేను ఒక మోరల్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. బేసిక్గా కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. వినండి, లాస్ట్ వరకు విని ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి నేను కూడా రీసెంట్గా విన్నా ఇది. నేను చెప్తా వినండి. ఓకే, స్టార్ట్ చేద్దాం ఇక. అయితే ఒక ఊర్లో అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములు వచ్చేసి వాళ్ళకు ల్యాండ్ చాలానే ఉంటుంది. ల్యాండ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో దాన్ని పంచుకుంటారు కదా. దాన్ని పంచుకునే టైంలో ఒక మామిడి చెట్టు ఉంటుంది వాళ్ళ గెట్టు మధ్యలో. ఆ మామిడి చెట్టును గెట్టు మధ్యలో ఉంటుంది కాబట్టి ఎవరికి సపరేట్గా చేయలేకపోయారు దాన్ని. సో ఏమవుతుందంటే ఆ చెట్టు ఆ కాసిన కాయలు ఏముంటాయంటే సేమ్ ఈక్వల్గా పంచుకోవాలి దాన్ని. సో సీజన్ వచ్చేసింది. సీజన్ వచ్చేసి కాయలు పంచుకున్నారు. పంచుకుంటుంటే ఒక 3 కాయలు ఎక్స్ట్రా మిగిలినాయండి. అన్నీ పంచుకోగా 3 కాయలు ఎక్స్ట్రా మిగిలితే దాంట్లోకి వెళ్ళి ఆ మూడిట్లో ఎక్కడ షేర్ చేయాలో అర్థం కాక ఒక 2 కాయలు వేరే వాళ్ళు ఇంకో తీసుకొని వాళ్ళు ఇంకో కాయ తీసుకోరు అని చెప్పి మాట్లాడుకున్నారు. అలా ఇద్దరు వాళ్ళ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ వాళ్ళిద్దరు యాక్సెప్ట్ చేసలేరు. ఏంటంటే 2 కాయలు ఆమెకి ఎందుకు ఇవ్వాలి, ఒక కాయ నేనేం తీసుకోవాలి అని చెప్పి ఇంక ఇట్లా వాళ్ళ మధ్యలో చాలా వాగ్వాదం అయిపోయింది. అట్లా వాగ్వాదం అయిపోయి వాళ్ళ లొల్లిలు పెట్టుకోవడం, ఈ లొల్లి పోయి వాళ్ళ హస్బెండ్ల కాడికి పోయి గొడవ పెద్దగా అయిపోయింది. ఇక పెద్దగా అయిపోయి వాళ్ళ హస్బెండ్లు ఇంటి దగ్గరికి వెళ్ళాక వాళ్ళు తిట్టుకోవడం కొట్టుకోవడం లాంటివి జరిగినాయి. ఇక ఇలా జరగడం వల్ల వీళ్ళు ఏం చేశారు, ఆ చిన్నోళ్ళు వచ్చేసి వాళ్ళు పోయి కేసు పెట్టారు. కేసు పెడితే ఆ కేసు వచ్చేసి పెద్దగా అయిపోయి కోర్టులో పడింది. కోర్టులో పడితే కోర్టు వాళ్ళు ఉంటారు, కోర్టు వాళ్ళు పేజీలు వేయడం తిరగడం దాని చుట్టూ. ఇక వాళ్ళు ఒక 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాల దాకా తిరుగుతూనే ఉన్నారు కోర్టుల చుట్టూ. అట్లా తిరుగుకుంటూ అట్లా చాలా సంవత్సరాల తర్వాత ఏమైపోతుందంటే వాళ్ళు ఫైనాన్షియల్గా లాస్ అయిపోతారు. అందులో ఒక ఆయన పెద్ద ఆయన ఒకడే కొంచెం రిచ్గా ఉంటాడు, చిన్నోడు కొంచెం పూరే. సో ఆ చిన్నోడు ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ క్రైసిస్లో పడిపోతాడు. సో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినాక ఇట్లనే ఫెస్టివల్ వస్తుంది. ఇదంతా పేజీలు అయిపోతుంటాయి. అప్పటికి ఇంకా కొన్ని ఉంటాయి. ఆ పేజీలు కూడా అటెండ్ కావాల్సి ఉంటుంది వీళ్ళు. అందులో ఒక ఫెస్టివల్ వస్తుంది. ఆ ఫెస్టివల్కి చెట్ల కింద పండుగ లెక్క ఉంటుంది కదా, ఆ పండుగకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, ఫుడ్ ఇట్లా అవన్నీ అరేంజ్ చేసుకొని ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు బావి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఆ చెట్టు కిందనే మామిడి చెట్టు కిందనే ఎదురుగానే కూర్చుంటారు. అంటే వాళ్ళ ప్లేస్లో వీళ్ళ ప్లేస్లో, బట్ వీళ్ళకు కనిపిస్తాయి అనమాట. వాళ్ళు ఏం తెచ్చుకోరు, వీళ్ళు ఏం తింటారు అన్నట్టు కనిపిస్తాయి. సో అక్కడికి వెళ్ళినాక ఏమవుతుంది, చిన్నోడు ఏం చేస్తాడు, చిన్నోని వైఫ్ ఆ ఫుడ్ ఆ పండుగ రోజు ఆమె ఏం చేస్తుంది, రాగి జావా టైపు నార్మల్గా ఫుడ్ తెచ్చుకొని, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి ఏం వండలేకపోయారు వాళ్ళు, ఏం తినలేక పోయారు. సో రాగి జావా లాంటివి ఏదో తెచ్చుకొని తింటుంటే పెద్ద వాళ్ళు ఏం చేస్తారు, మంచిగా రిచ్గా ఫుడ్ ఏంటి మటన్ చికెన్ ఇలాంటివి తెచ్చుకొని మంచిగా అరేంజ్ చేసుకున్నారు. ఇది టైంలో వాళ్ళ తమ్మిని చూస్తాడు, ఎవరు వాళ్ళన్న చూసి వీడు రాగి జావ తింటున్నాడు ఏంటి పండుగ రోజు, ఏం తెచ్చుకోలేకుంటున్నాడు అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టి తెచ్చుకోలేకపోయినాడు. సో వెంటనే వాళ్ళన్న ఎమోషనల్ అయిపోతాడు. అరే ఏంది ఈ లొల్లీలు, ఒక్క మామిడికాయ దగ్గర లొల్లీలు పెట్టుకొని మా తమ్మిని ఇంతగా నేను ఇంత ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఇది చేసుకున్నాను ఏంటి, అసలు ఒక మామిడికాయతోటి ఏంది బాధ అని చెప్పి వాళ్ళన్న వెంటనే వాళ్ళ తమ్మిని దగ్గర పోయి ఏందిరా ఈ పండుగ రోజు కూడా ఇలాంటి తింటున్నావు, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను అడుగు అని చెప్పి ఏడ్చుకుంటూ పోయి ఇద్దరు ఒక దగ్గర కూర్చొని అన్నాన్ని షేర్ చేసుకొని తిన్నారు. సో ఇది ఒక ఎమోషనల్. ఎంత గొడవలు ఉన్నా ఏదున్నా కానీ బ్లడ్ రిలేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఏ టైంకైనా ఏదో ఒక టైం ఖచ్చితంగా కలుస్తారు. సో ఏదైనా జరిగేటప్పుడు ఏంటంటే ఇందులో మోరల్ స్టోరీ ఏంటంటే జరిగేటప్పుడు ఒకసారి ఆలోచించాలి దాన్ని. ఈ ఒక సిచ్యువేషన్ ఎంతవరకు పోతుంది, దీనివల్ల ఎంత లాస్ అవుతాం అనేది ఆలోచిస్తే ఇలాంటివి జరగవు. సో ఇదండి మోరల్ స్టోరీ. మీకు ఏమైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.